హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 60. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ మంచి నిద్రలోకి జారుకునే వరకు తనని డిస్టర్బ్ చేయలేదు స్టెల్లా. నిద్రలో ఏదో కలవరిస్తున్నాడు విక్కీ. చిన్ని, ఒక్క ముద్దు ఇవ్వవే ప్లీజ్. అబ్బా, ఎవ్వరూ రావట్లేదు. ఒక్కటే కదా, ఇవ్వచ్చు కదా. ఎన్ని రోజులైంది చిన్ని ఇలా మనం కలుసుకుని అంటూ ఏవో స్వీట్ డ్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఏదేదో కలవరిస్తున్నాడు. చిచి, ఏమిటిది? దానిని నిద్రలో కూడా కలవరిస్తున్నాడు. చూస్తుంటే నన్ను పూర్తిగా మర్చిపోయినట్లే ఉన్నాడు. విక్కీ మంచి నిద్రలోకి వెళ్ళాక చిన్నగా అతని పక్కకి చేరింది స్టెల్లా. విక్కీ పక్కనే పడుకుని చాలా క్లోజ్గా రొమాంటిక్ షేప్లో 2-3 ఫొటోస్ తీసుకుంది. చిన్నగా అతని హెయిర్ని టచ్ చేసింది. ఎంత స్మూత్గా ఉంది, ఎంత సాలిడ్గా ఉన్నావురా. ఇంత దగ్గరగా నిన్ను చూస్తుంటే నాలో ఏవేవో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటూ హెయిర్లోకి తన వేళ్ళు దూర్చి మత్తుగా రాస్తోంది. నిద్రలో కదులుతున్న విక్కీ స్టెల్లా నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. చిన్ని ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయి బేబీ అని అంటూ స్టెల్లాని హత్తుకుంటున్నాడు. విక్కీ చేతి స్పర్శకి మెల్ట్ అయిపోతూ అతనిని గట్టిగా హత్తుకుని అతని మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ చొక్కా బటన్స్ తీస్తోంది స్టెల్లా. ఇదేంటి, ఇదంతా కల కదా, చిన్ని కూడా రియాక్ట్ అవుతోంది అనుకుంటూ కళ్ళు తెరిచి తన మీద ఒక అమ్మాయి ఉందని గమనించి గట్టిగా అరుస్తూ పక్కకు తోసేసి కంగారుపడి లేస్తూ వెళ్ళి లైట్ వేశాడు. స్టెల్లాని చూసి షాక్ అయిపోయాడు. 1 నిమిషం బ్రెయిన్ పనిచేయలేదు, మాట కూడా రావట్లేదు. స్టాచ్యూలాగా నిలబడిపోయాడు. ఏమైంది విక్కీ, కమాన్ రా అంటూ మత్తుగా మాట్లాడుతూ, నన్ను గమనించావా? ఈ చీర ఒకప్పుడు నువ్వు నాకు ప్రెజెంట్ చేశావు. అప్పట్లో కట్టుకోమని చాలా గోల చేశావు. ఎలా ఉన్నాను, బాగున్నానా అంటూ పవిట కొంగు తీసి తన అందచందాలను ప్రదర్శిస్తూ విక్కీకి చాలా దగ్గరగా వచ్చింది. ఏ ఛీ అంటూ తనని ఒక్క తోపు తోశాడు. హౌ డేర్ యూ, నా రూమ్లోకి ఎలా వచ్చావు? మర్యాదగా బయటికి పో. విక్కీ ప్లీజ్ అలా అనకు, ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడెవ్వరూ లేరు, నువ్వు నేనే ఒక్కటైపోదాము. ఈరోజు లైఫ్లో మర్చిపోకుండా ఎంజాయ్ చేద్దాము, కమాన్ అంటూ మళ్ళీ విక్కీ మీదకి వస్తోంది. ఒసేయ్, నువ్వు అసలు ఆడదానివేనా అంటూ తన మీదకి వస్తున్న స్టెల్లా జుట్టు పట్టుకుని డోర్ వైపుకి లాక్కుపోయాడు. విక్కీ, ఇలా చెయ్యకు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో అంటూ గింజుకుంటోంది స్టెల్లా. నాకు నిన్ను ముట్టుకుంటేనే కంపరంగా ఉంది. నిన్ను బయటికి తోసేసి వెళ్ళి స్నానం చేయాలి, వదులు అంటూ తన బలం మొత్తం ఉపయోగించి విక్కీ చేతుల్లో నుంచి విడిపించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎందుకు విక్కీ, ఎందుకు నన్ను ఇంతలాగా అవాయిడ్ చేస్తున్నావు? నాకేం తక్కువ? ఒక్కసారి నన్ను చూడు, నా ఫిగర్ బాలేదా, నా మెజర్మెంట్స్ బాగోలేదా అంటూ తన ఒంటి మీద ఉన్న బట్టలు తీసేయడానికి ట్రై చేస్తోంది స్టెల్లా. హేయ్ సచ్ ఎ పర్వర్టెడ్, ఏం చేస్తున్నావే అంటూ వెళ్ళి స్టెల్లా చేస్తున్న పనిని ఆపుతూ తన చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఇంతకంటే ఏం చేయను అంటూ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. విక్కీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నువ్వు నా గదిలో నుంచి వెళ్ళిపో. మళ్ళీ అదే మాట అనొద్దు విక్కీ. ఒకప్పుడు నీ ప్రేమని అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. ప్లీజ్ నన్నిలా వదిలేయొద్దు. నాకు నువ్వు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను విక్కీ. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళయ్యింది, శ్రద్ధ నా భార్య. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇంకొకరికి నా లైఫ్లో ప్లేస్ లేదు.
ప్లీజ్ అర్థం చేసుకో. అయ్యిందేదో అయ్యింది. నీ దారి నువ్వు చూసుకో. మా జీవితాల్లోకి రావద్దు. విక్కీ, ఇవే మాటలు ఒకప్పుడు నాకు చెప్పావు. మనస్ఫూర్తిగా ప్రేమించాను అన్నావు. నన్ను చూడకుండా ఉండలేను అన్నావు. నా కోసం చచ్చిపోతానన్నావు. ఆ ప్రేమంతా ఏమైపోయింది? నిజం చెప్పు. నా మీద నీకు 1% ప్రేమ కూడా లేదా? షబ్బా, నీకెలా చెప్పాలి? నాకు అసలు నువ్వు గుర్తు కూడా రావట్లేదు. నిజమే, ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను. బట్ అది నువ్వు నిలబెట్టుకోలేదు స్టెల్లా. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాక నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ పిచ్చివాడిని అయిపోయాను. కానీ నువ్వు చేసిన పని వల్ల నాకు మంచే జరిగింది. నిజంగా నన్నుగా ప్రేమించే అమ్మాయి, నా కోసం ఏదైనా చేసే అమ్మాయి, నా భార్య శ్రద్ధ నా జీవితంలోకి వచ్చింది. విక్కీ మాటలు వింటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతూ, విక్కీ, నువ్వు హ్యాపీగా ఉండేలాగా, నేను హ్యాపీగా ఉండేలాగా నీకొకటి చెప్తాను, చేస్తావా? ఏం చేయాలి? సీరియస్గా అన్నాడు విక్కీ. నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండండి. నేను మీ మధ్యలోకి రాను. సొసైటీలో కూడా అందరిలో తానే నీ భార్య అని చెప్పుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను మాత్రం నీకు దూరంగా ఉంచొద్దు. మీ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఒక రూమ్ తీసుకుని అందులో నన్ను ఉంచు. నా దగ్గరికి రోజు రావద్దు, అప్పుడప్పుడు వస్తే చాలు. అట్లా అయినా సరే నేను నీతో ఉన్నానని హ్యాపీ ఫీల్ అవుతాను. శ్రద్ధ నీ భార్య కాబట్టి తన ప్రాపర్టీస్ అన్నీ నీకు కూడా వస్తాయి. నీతో నేను ఉంటాను కాబట్టి నా లైఫ్ కూడా ఎంతో కొంత బాగుంటుంది. నీకు కూడా ప్రేమించిన అమ్మాయితో ఉండే సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటూ ఏదేదో మాట్లాడుతోంది స్టెల్లా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంక నువ్వు ఈ జన్మకి మారవా? ఓహోహో, ఇప్పుడు అర్థమవుతోంది నాకు. ఏంటబ్బా, నా మీద మళ్ళీ సడన్గా ఇంత ప్రేమ పుట్టుకు వచ్చింది అనుకుంటున్నాను. శ్రద్ధ ప్రాపర్టీస్ అన్నీ నావవుతాయని నీకు నా మీద అంత ప్రేమ పుట్టుకు వచ్చింది. చూడు, చెప్పేది క్లారిటీగా విను. ఆ ప్రాపర్టీస్ అన్నీ నా భార్యవి. అందులో నుంచి నేను ₹1 కూడా ముట్టుకోను. నేను కేవలం శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒక సీఈఓగా వర్క్ చేస్తున్నాను అంతే. మేనేజ్మెంట్ పవర్ మొత్తం నేను తీసుకోను కూడా. ఇట్స్ ఓకే విక్కీ, నీకు వచ్చే శాలరీతో అయినా మనం హ్యాపీగా ఉండొచ్చు. మంత్లీ 1 lakh అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు కదా. అమ్మ నీ అమ్మ, నా శాలరీ గురించి నీకెలా తెలుసు? నా వెనక ఏమైనా నిఘా పెట్టావా? అలాంటిదేమీ లేదు విక్కీ, తడబడుతోంది స్టెల్లా. చూడు, అసలు నీతో మాట్లాడడం అనవసరం. అర్ధరాత్రి ఏమిటిదంతా? ఈ పంచాయితీ ముందు బయటికి పో. నిన్ను చూస్తుంటే చాలా చాలా చిరాకుగా ఉంది నాకు. ఇలా ఊరు కాని ఊరిలో ఒక అమ్మాయి అర్ధరాత్రి నా రూమ్లోకి వచ్చిందని నా భార్య శ్రద్ధకి తెలిస్తే అది చాలా ఫీల్ అవుతుంది. మా మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి. శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ, దానికి నాకు ఏంటి తేడా? నాకంటే అందంగా ఉందా నీ భార్య? దాని పక్కన పడుకుంటేనే నీకు సుఖంగా ఉంటుందా? అది ఇచ్చే సుఖం నేనివ్వలేనా? ఆ మాటకి చెప్పలేనంత కోపం వచ్చింది వెంకట్కి. అప్పటిదాకా కంట్రోల్గా మాట్లాడదాము అనుకున్నా ఇంక తన వల్ల కాక లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. చూడు, నువ్వు బజారు దానివి, అందుకే నీకిలాంటి బజారు మాటలు వస్తున్నాయి. నా భార్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. దానితో పోల్చుకునే అర్హత నీకస్సలు లేదు. విక్కీ, స్టాప్ ఇట్. చాలు, ఇప్పటికే చాలా చాలా ఎక్కువ చేశావు. ముందు నేను చెప్పేది విను. నేను విననే. అసలు నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. మర్యాదగా పోతావా పోవా? విక్కీ విను, నేను నీతో మాట్లాడాలి. ఏంటే అరుస్తున్నావు? అర్ధరాత్రి నాకు తెలియకుండా నా రూమ్లోకి వచ్చి నా మీద పడి చిచి అసహ్యించుకుంటున్నాడు. అవునరా, అర్ధరాత్రని కూడా చూడకుండా నీ రూమ్లోకి వచ్చాను, నీ మీద పడ్డాను. నిజమే, కానీ ఎందుకు చేశాను? నువ్వంటే నాకు అంత ప్రేమ. దానిని ఎవ్వరూ ప్రేమ అనరే, మదమెక్కి కొట్టుకుంటున్నావు. షటప్ విక్కీ, ఐ సే షటప్. ఏడుస్తోంది స్టెల్లా.
నేనేం తప్పు మాట్లాడాను? కాలేజ్ డేస్లో ఒకడు, ఆ తర్వాత ఇంకొకడు, నెక్స్ట్ నేను, ఆ తర్వాత నీ మొగుడు. దీనినేమంటారే? ఒకరా ఇద్దరా? ఎంతమంది మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు? నీలాంటి ఆడవాళ్ళని చూస్తుంటే నాకు స్త్రీల మీద ఉండే గౌరవం తగ్గిపోతోంది. సచ్ ఏ పర్వర్టెడ్ ఉమన్. చస్తానన్నావు కదా, చచ్చిపో. నాలాంటి ఎంతోమంది మగవాళ్ళు నీ బారిన పడకుండా బాగుపడతారు అంటూ తన జుట్టు పట్టుకుని బరబరా లాక్కు వెళ్ళి డోర్ తీసి బయటికి తోసేశాడు. విక్కీ, నువ్వు నన్ను చాలా చాలా అవమానిస్తున్నావు. నా ప్రేమని కాదంటున్నావు, నన్ను బిచ్ అంటున్నావు. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. నేను నిన్ను వదలను విక్కీ, ఆవేశంగా అంటోంది స్టెల్లా. తన మాటలు ఏవీ పట్టించుకోకుండా, ఏం చేస్తావో చేసుకో. ఒక మగవాడు నిద్రపోతున్న టైంలో ఇట్లా దొంగలాగా రూమ్లోకి దూరి అడ్వాంటేజ్ తీసుకోమని నీ అంతట నువ్వే కొంగు జార్చి ఆపర్చునిటీ ఇచ్చే క్యారెక్టర్లెస్ ఫెలోవి నువ్వు. నీతో మాట్లాడడమే వేస్ట్. నిన్ను ముట్టుకున్నందుకు డెట్టాలు వేసుకుని స్నానం చేయాలి. అంత అసహ్యంగా ఉంది నాకు. ఇంకొక్కసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వు చావక్కర్లేదు, నేనే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి తలుపు దడాలన వేశాడు. చిచ్చి, అసలు ఈ దయ్యం నా రూమ్లోకి ఎలా వచ్చింది? స్టాఫ్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఈ దయ్యం నా రూమ్లోకి వచ్చి ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్కి కాల్ చేసి, ఏం మెయింటెనెన్స్ అయ్యా మీది? ఎవరు పడితే వాళ్ళు రూమ్లోకి వచ్చేస్తున్నారు. ఇంకొకసారి ఇలా జరిగితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ బెడ్పై ఎవరితో ఫోన్ ఉండడం చూసి, ఇది ఆ దయ్యం ఫోనే అనుకుంటూ డోర్ తీసి అక్కడ ఏడుస్తూ ఉన్న స్టెల్లాని చూసి ఫోన్ విసిరి కొట్టి, మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బై, ఇలా నా రూమ్ ముందు కూర్చుని ఏడవద్దు. సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. ఇంకొక 10 మినిట్స్లో డోర్ తీసి చూస్తాను. ఇక్కడ ఉన్నావో అన్నంత పని చేస్తాను. సహనానికి కూడా హద్దు ఉంటుంది. పేషెన్సీ కోల్పోతే నేను అసలు మనిషిని కాదు అని చెప్పి డోర్ దడాలన వేశాడు. చూస్తాను. నన్ను కాదన్న నువ్వు సుఖంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు స్టెల్లా కాదు. నీ భార్యని నీకు కాకుండా చేస్తాను. నువ్వు దూరమై నేనేడుస్తున్నట్లే నీ భార్య నీకు దూరమై నువ్వు అంతకు అంతా ఏడవాలి అనుకుంటూ కోపంగా లేచి తన రూమ్లోకి వెళ్ళింది. మేనేజ్మెంట్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసి ఆపోజిట్ రూమ్లో ఉన్న అమ్మాయి అతని రూమ్లోకి వెళ్ళిందని తెలుసుకుని ఈ గొడవ ఇంతకంటే పెద్దదే అయితే వాళ్ళ హోటల్కి చెడ్డ పేరు వస్తుందని అది బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ మేనేజ్మెంట్కి కాల్ చేశాడు విక్కీ. రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి క్లీనర్స్ని పంపించమని చాలా చాలా కోపంగా చిరాకుగా మాట్లాడుతున్నాడు విక్కీ. వి ఆర్ వెరీ వెరీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్ అంటూ అపాలజీ చెప్తున్నాడు మేనేజర్. చూడండి, అసలే చాలా డిస్టర్బ్గా ఉన్నాను, నన్ను విసిగించొద్దు, అర్జెంటుగా క్లీనర్స్ని పంపించండి అంటూ కాల్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళి దాదాపు 2 గంటల దాకా స్నానం చేసి బయటికి వచ్చేసరికి రూమ్ అంతా క్లీన్గా సర్ది ఉంచారు క్లీనర్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, ఇట్స్ ఓకే, ఎవ్రీవన్ గో అవే అంటూ వాళ్ళందరినీ పంపించేసి డోర్స్ క్లోజ్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని సిగరెట్ వెలిగించి బాల్కనీ ఏరియాకి వెళ్ళి స్మోక్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇది ఇక్కడి దాకా ఎలా వచ్చింది? పైగా నేను ఇదే హోటల్లో ఉన్నట్లు ఎలా తెలుసు? పైగా నా రూమ్కి ఎలా వచ్చింది? ఇదంతా చూస్తుంటే ఏదో ప్లానింగ్ లాగా ఉంది. అన్ఫార్చునేట్లీ జరిగినట్లు అస్సలు లేదు. నా డీటెయిల్స్ దానికి ఎవరిస్తున్నారు? పిశాచి నన్ను తగులుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. నా బెడ్ మీదకి వచ్చేసి నా మీద పడుతోంది. చిచి, ఏవో డ్రీమ్స్లో ఉండిపోయి నేను కూడా దానిని కౌగిలించుకున్నాను. ఈ విషయం చిన్నికి తెలిస్తే చంపేస్తుంది, రచ్చ రచ్చ అవుతుంది. అసలే ఈ మధ్య అది నన్ను అనుమానిస్తోంది. పైగా ఈ స్టెల్లా పిచ్చివాగుడు వాగుతోంది. నాకు లేని ప్రేమ నీకు లేకుండా చేస్తాను అని బెదిరిస్తోంది. ఇది వెళ్ళి శ్రద్ధతో మాట్లాడడం కంటే నేనే ముందు చెప్తే బెటరేమో. అయినా నేనేంటి ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నాను? నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలి?
చిన్ని ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నా వైపే నిలబడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. దాని మాటలు నమ్మి నన్ను అనుమానిస్తుందా? చాచా, అస్సలు అలా జరగదు. చిన్ని అర్థం చేసుకున్నట్లు నన్ను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అనుకుంటూ ఏమీ కాదులే, కూల్ అని తనకి తానే చెప్పుకుంటూ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మొత్తం రూమ్ అంతా ఒక్కసారి పరీక్షగా చూసి డోర్ వేసి ఉందా లేదా అని చెక్ చేసి నో ప్రాబ్లం, ఎవరూ రారు అనుకుంటూ అప్పుడు నిద్రపోయాడు. స్టెల్లా చేసిన పనికి ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా విక్కీకి నిద్ర రావట్లేదు. అటు ఇటు ఎంత దొర్లినా అస్సలు నిద్ర రావట్లేదు. టైం చూస్తే మిడ్నైట్ 1 దాటుతోంది. ఛీ, ఏమిటిది, అస్సలు నిద్ర రావట్లేదు. ఈ పిశాచి నా గదిలోకి వచ్చి దరిద్రంగా ప్రవర్తించి నా నిద్ర మొత్తం చెడదొబ్బింది. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా గాబరాగా అనిపిస్తోంది. ఏం చేయను? ఈ టైంలో చిన్నికి కాల్ చేస్తే వద్దులే, దాని నిద్ర ఎందుకు చెడగొట్టడం. ఉదయం నుంచి పెండింగ్ వర్క్ అంతా రాస్తూ అలసిపోయి ఉంటుంది అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎంప్లాయీస్ అందరూ సబ్మిట్ చేసిన ఫైల్స్ అన్నీ చెక్ చేసి మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు. తన వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయ్యింది. అప్పటికి కొంచెం అలసటగా అనిపించడంతో ఆవలింతలు వస్తూ ఉంటే అలాగే పుషింగ్ చైర్లో తలవాల్చి నిద్రపోయాడు. నన్ను క్షమించక్క, తప్పైపోయింది. బుద్ధి తక్కువయ్యి చిన్న పెద్ద తేడా తెలియకుండా ప్రవర్తించాను అని ఒకటే ఏడుపులు వినిపిస్తుంటే ఏంటి, ఎవరిది గొంతు అనుకుంటూ చిన్నగా కళ్ళు తెరిచి వెలుగుతో పాటుగా సూర్యకిరణాలు మొహం మీద పడుతుంటే చూడలేక కళ్ళు చిట్లించుకుంటూ దుప్పటి తీసి పక్కన పెట్టి మంచం మీద నుంచి చిన్నగా దిగి కళ్ళు నలుపుకుంటూ లోపలికి వచ్చింది చిన్ని. హాల్లో ఏడుపులు పెడుతున్న విశాలాక్షిని చూసి తన నిద్ర మొత్తం దెబ్బకి ఎగిరిపోయింది. అమల కాళ్ళు పట్టుకుని పెద్ద డ్రామా ప్లే చేస్తోంది విశాలాక్షి. విశాలాక్షి, ఏమిటమ్మా ఇది, లే, నన్ను క్షమించక్క, బుద్ధి తక్కువై అలా ప్రవర్తించాను. ఇప్పుడేమైంది, నిన్నేమైనా అన్నానా? లేదక్క, ఆ రోజు నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు అదంతా ఎందుకులే. నువ్వు నన్ను క్షమించాను అంటేనే లేస్తాను, అప్పుడే నీ కాళ్ళు వదులుతాను అంటూ ముసలి కన్నీరు కారుస్తోంది విశాలాక్షి. సర్లే, క్షమించాను లే అంది అమల. అయినా ఏంటే, మొబ్బులేని వానలాగా ఉన్నట్లుండి ఊడిపడ్డావు? వస్తూనే పశ్చాత్తాపంతో మీ అక్క కాళ్ళు పట్టుకున్నావంటే నేను నమ్మను. ఏంటి కదా, నీ కొడుకుకి ఏమైనా పెళ్లి సంబంధం కుదిరిందా? అనుమానంగా చూస్తూ అడిగింది అలివేలు. అలాంటిదేమీ లేదత్తయ్య గారు, అయినా తగ్గ సంబంధం రావాలి కదా. మన శ్రద్ధ లాంటి అమ్మాయి వస్తే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాము. ఆహా, మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు అని డైరెక్ట్గా అడిగింది అలివేలు. ఏమిటండి, తను రాక వస్తే ఈ ప్రశ్నలన్నీ ఏమిటి? మొహం మీదే అలా అడిగేస్తున్నారు. నువ్వు మాట్లాడు కమలా, ఒట్టి తింగరదానివి నువ్వు. మొన్న అది కూసిన కూతలు మామూలుగా ఉన్నాయా? నా కొడుకు కంటతడి పెట్టుకుంటూ వెళ్ళాడు. ఈ మహాతల్లి మన గుమ్మంలో ఇప్పుడు కాలు పెట్టిందంటే ఏదో సర్వనాశనం చేయడానికే. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది అలివేలు. అలివేలు మాట్లాడుతుంటే విద్యాధర్, వినయ్, స్వప్న, అప్పుడే నిద్రలేచిన చిన్ని అందరూ చూస్తున్నారే తప్ప ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. అందరి వైపు ఒక్కసారి చూసి, మీరందరూ కూడా నన్ను అలాగే అనుకుంటున్నారా? మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి. తప్పు చెయ్యని మనిషే ఉండడు. నేను కూడా అంతే. తప్పు చేశాను. నా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి వచ్చాను. తెగ రాగాలు తీస్తూ ఏడుస్తూ అంటోంది విశాలాక్షి. తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమరన ఉదయిస్తున్నాడన్నా నమ్మచ్చు, నిన్ను మాత్రం నమ్మకూడదు. నీలో ఈ మార్పు అస్సలు నిజం కాదు అంది అలివేలు తెగ ఆశ్చర్యపడిపోతూ. పోనీలేండి అత్తయ్య, ఏడుస్తోంది కదా, వదిలేయండి అంది అమల విశాలాక్షిని లోపలికి తీసుకువెళ్తూ. మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలు. అసలు పిన్ని ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుంటూ వినయ్, స్వప్న వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు. ఒరేయ్, మీ తమ్ముడికి ఫోన్ చేసి విశాలాక్షి గురించి కనుక్కో, అదెందుకు ఇక్కడికి వచ్చిందో ఏమిటో అంది అలివేలు. అలాగే అమ్మా అంటూ విద్యాధర్ తిరిగి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు.
అలివేలు ఉరుము లేని వానలాగా ఊడిపడ్డ కోడలు విశాలాక్షిని చూసి మధ్యలోనే ఆపేసిన పూజని తిరిగి మొదలుపెట్టింది. చిన్నీకి అక్కడ పరిస్థితి అర్థమై సైలెంట్గా తన రూంలోకి వెళ్ళి డ్రెస్ తీసుకుని చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వంటింట్లోకి వచ్చేసరికి 8 అయ్యింది. అమలకి సహాయంగా విశాలాక్షి కూడా వంట చేయడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ, బాబోయ్, మా చిన్నత్తయ్య గారు ఇంత పని చేస్తున్నారేమిటి, నిజమేనా అని తనలో తానే అనుకుంటూ, గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అమలను పలకరించింది. గుడ్ మార్నింగ్ చిన్ని, ఇదిగో టిఫిన్ తీసుకో అంటూ ఉప్మా ప్లేట్లో పెట్టిచ్చింది అమల. థ్యాంక్స్ అత్తయ్య అంటూ పక్కనే ఉన్న విశాలాక్షిని చూసి పలకరింపుగా చిన్న నవ్వు నవ్వింది చిన్ని. ఏమ్మా చిన్ని, ఎలా ఉన్నావు? అప్పటికి ఇప్పటికీ బాగా చిక్కిపోయావు. మీ ఆయన ఊరు వెళ్ళాడంట కదా, బెంగ పెట్టుకున్నావా ఏంటి అని కనురెప్పలు ఎగరేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతోంది విశాలాక్షి. అలా ఏమీ లేదత్తయ్యా అంటూ ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయింది చిన్ని. చిన్ని వెళ్ళిపోగానే మూతి 3 వంకర్లు తిప్పుతూ, అక్క, చిన్నికి కూడా చిన్న చిన్న పనులు నేర్పించు. నువ్వేమో ఇలా వంటింట్లో వంటలు చేయడం, ఆ పిల్ల జమీందారులాగా అలా వచ్చి ఇలా తిని వెళ్ళిపోవడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. కోడలులాగా ఉంటే మంచిది, లేకపోతే రేపొద్దున్న నీ నెత్తి మీదకి ఎక్కుతుంది అంది విశాలాక్షి. అదేంటి విశాలాక్షి అలా అంటావు? నా పిల్లలు కూడా తింటున్నారు కదా, వాళ్ళతో పాటే చిన్ని కూడా. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో తెలియదు కానీ చిన్ని మా నెత్తి మీదకి ఎక్కడం కాదు, తానే మమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటోంది. తన తల్లిదండ్రుల్లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇంకొకటి, చిన్ని ఇప్పుడంటే ఇలా ఈ మిడిల్ క్లాస్కి అడ్జస్ట్ అవుతోంది కానీ తన లెవెల్ వేరు. తనకి ఈ పనులన్నీ చాలా కష్టం, కానీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిన్నగా అదే నేర్చుకుంటోంది. ఇప్పుడు ఏమంత తొందర? నాకు లేని బాధ నీకెందుకు చెప్పు? నవ్వుతూనే చురకంటించింది అమల. అబ్బో సంబడం, తెగ మురిసిపోతోంది. ఈమెకే ఉంది కాబోలు కలవారి కోడలు. ఇంకా ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా ఇటువంటివి జరగనట్లు తెగ ఇదైపోతోంది అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం, అంతేలే అక్క, అంతే, నీ మనసు చాలా పెద్దది అని లేనిపోని పొగడ్తలను పొగుడుతూ నవ్వుతోంది విశాలాక్షి. టైం 9 అయ్యేసరికి అందరూ ఎప్పటిలాగానే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ చిన్ని అప్పుడు తన ఫోన్ తీసి నోటిఫికేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసింది. మిడ్నైట్ విక్కీ నుంచి వచ్చిన మెసేజ్. చిన్ని, నాకు అస్సలు నిద్ర రావట్లేదు, నువ్వు మెలకువగా ఉంటే కాల్ చేయి ప్లీజ్, చాలా డిస్టర్బ్గా ఉన్నాను అని. ఆ మెసేజ్ చూసి ఏమైంది విక్కీకి? ప్రాజెక్ట్ మీటింగ్స్ డిలే అవుతున్నాయని డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాడా అనుకుంటూ కాల్ చేసింది. విక్కీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. 2-3 సార్లు రింగ్ చేసిన తర్వాత అప్పుడు నిద్రలేచిన విక్కీ ఆవలిస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ చిన్ని అని మత్తుగా అంటున్నాడు. గుడ్ మార్నింగ్ విక్కీ, ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? నైట్ అంతా నిద్ర రాలేదే, ఎర్లీ మార్నింగ్ దాకా వర్క్ చేస్తూ కూర్చున్నాను. అవునా, ఎందుకని నిద్ర రాలేదు? నవ్వుతూ అడిగింది చిన్ని. నా పెళ్ళం దూరంగా ఉంది కదా, అందుకే. నిజమా? నిజమేనే, బాగా గుర్తొస్తున్నావు. పోనీ నన్ను బెంగళూరు రమ్మంటావా? వచ్చేయ్, ఇద్దరం ఇక్కడ హనీమూన్ చేసుకుందాం. విక్కీ మాటలు విని నవ్వుతూ, విక్కీ బంగారం, హనీమూన్ అంటే ఏంటి? హనీమూన్ అంటే తీయగా ఉండే స్వీట్ మెమరీస్ని నెలరాజు సాక్షిగా సేవ్ చేసుకోవడమే బేబీ. అబ్బో అవునా, అయితే వచ్చి నన్ను తీసుకువెళ్ళు. నిజంగా తీసుకొచ్చుకోవాలని ఉంది, చాలా లోన్లీగా అనిపిస్తోంది. ఎందుకురా? కొంచెం గారంగా ప్రేమగా అడిగింది చిన్ని. చిన్ని, మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయంటావా? అదేంటి విక్కీ అలా అడుగుతున్నావు? ఏమీ లేదు, ఒకవేళ ఏదైనా పెద్ద గొడవ జరిగితే? ఏముంది, ఖచ్చితంగా కపుల్స్ మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది కదా. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి, ఎక్స్క్యూజ్ చేసే వరకు వెయిట్ చేయాలి. ఎంత కష్టమైనా సరే ఇష్టంగా వాళ్ళ కోసం ఓర్పుగా ఉండాలి. కొట్టినా తిట్టినా భరించాలి. కోపం తగ్గాక తిరిగి కలిసిపోవాలి. చాలా క్యాజువల్గా నవ్వుతూ చెప్పింది చిన్ని. చిన్ని, అయితే మన మధ్య పెద్ద పెద్ద డిస్టర్బెన్స్ వచ్చినా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళవు కదా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా?
మన పెళ్ళి కాకముందు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఇదే మాట. చిన్ని, నువ్వు నన్ను వదిలేయవు కదా అంటూ. అయినా నేను నిన్ను కావాలని పెళ్లి చేసుకున్నాను విక్కీ, అలా ఎలా వదిలేస్తాను? ఐ లవ్ యూ రా. ఆ మాట విని విక్కీ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఐ లవ్ యూ టూ చిన్ని. వెంకట్ మాటలు విని అందంగా నవ్వుతూ ఫేస్ మీద పడుతున్న ముంగురులను చెవి వెనక్కి అనుకుంటూ, సరే కానీ ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నావు? ఈరోజు రోజులాగా హుషారుగా మాట్లాడట్లేదు, ఏమైంది? లాలనగా అడిగింది శ్రద్ధ. వెంకట్ స్టెల్లా గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. వద్దు, ఆ స్టెల్లా ప్రాబ్లం ఏమైనా అంత పెద్దదా? నేను సాల్వ్ చేయలేనా? ఇది మా మధ్యలోకి వస్తే తాట తీస్తాను. ప్రతి చిన్న విషయం చిన్నికి చెప్పి ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం? అసలే తను మిడిల్ జాయినింగ్, ఇప్పుడిప్పుడే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తోంది. అక్కర్లేని తలనొప్పులన్నీ దాని ముందుకు తీసుకురావడం ఎందుకు? అసలు ఇలాంటి క్యారెక్టర్లెస్ ఉమెన్ గురించి చిన్నీతో డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. దాని గురించి తలుచుకోవడమే తప్పు. చూద్దాం, ఈసారి నా లైఫ్లోకి వచ్చావంటే చంపేస్తాను అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాను కదా. లాస్ట్ టైం చూద్దాం. మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తే అప్పుడు చిన్నీతో చెప్పచ్చు. హలో విక్కీ. హలో. చిన్ని వాయిస్తో ఈ లోకంలోకి వచ్చాడు విక్కీ. హలో చెప్పు చిన్ని, ఏమైంది? మాట్లాడుతూ సైలెంట్ అయిపోయావు. ఏమీ లేదు, నాకు నిన్ను చూడాలని ఉంది. ఇప్పుడా? నేను కాలేజ్కి వెళ్తున్నాను, కారులో ఉన్నాను. మాట్లాడుతూ ఉండు, అక్కడికి రీచ్ అవ్వగానే వీడియో కాల్ చేస్తాను. సరే, ఇంకేంటి విశేషాలు? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు ఉదయం నిద్ర లేస్తూనే ఇంట్లో పెద్ద సీన్ తెలుసా? అవునా, ఏమైందే? మీ పిన్ని, అదే మీ విశాలాక్షి పిన్ని మార్నింగ్ మన ఇంటికి బ్యాగ్తో సహా వచ్చేశారు. ఒకటే గోల, ఏడుపులు. ఏమైపోయిందో అని కంగారుగా నిద్రలేచి చూశాను. హాల్లో మీ పిన్ని మీ అమ్మగారి కాళ్ళు పట్టుకుని వదలకుండా నన్ను క్షమించక్క అంటూ మహానటి సావిత్రిలాగా యాక్ట్ చేసింది. మళ్ళీ ఎందుకు వచ్చింది ఆవిడ? ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు. వెళ్ళేటప్పుడు పెద్ద గొడవ పెట్టి వెళ్ళారు. పాపం చిన్న మావయ్య గారైతే చాలా బాధపడుతూ వెళ్ళారు ఆ రోజు. నాకెందుకనో ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదనిపిస్తోంది. నీకే కాదు, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆవిడతో ఎక్కువగా క్లోజ్గా ఉండొద్దు. గోల్డ్ అడిగినా ఇవ్వద్దు. అలాగే విక్కీ, కాలేజ్కి వచ్చాను, కాల్ చేయనా? చెయ్యనా ఏమిటి? చెయ్యి, వెయిట్ చేస్తున్నాను నేను. చిన్ని వెంటనే వీడియో కాల్ చేసింది. ఏంటే ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు? కామన్ డైలాగ్, ప్రతిసారి ఇదే చెప్తావు. ఏం చేయనే, చూసిన ప్రతిసారి నాకు అందంగా కనిపిస్తుంటావు. అబ్బబ్బా, ఏమైనా చెప్పావా? నిజమే. అవును, షర్ట్ వేసుకోలేదేంట్రా నువ్వు? ఒసేయ్, నేను ఇప్పుడే నిద్రలేచాను. భలే బాగున్నావురా నువ్వు కూడా. నాకైతే నీ పక్కన నేను కూడా ఉంటే బాగుండు అనిపిస్తోంది. అప్పుడు నైటే కాదు, మార్నింగ్ కూడా నిద్రుండదు. డే అండ్ నైట్ అదే పని అని రొమాంటిక్గా చూస్తూ కన్ను కొట్టాడు. షటప్, నేను కాలేజ్కి వచ్చాను అంటూ కొంచెం చిరుకోపంగా చూస్తూ, బాయ్, ఈవినింగ్ కాల్ చేస్తాను. ఒసేయ్, ఫ్రీ టైం దొరికినా ప్రతిసారి చేయవే, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. నాతో కొంచెం మాట్లాడుతూ ఉండు. ఓకే, తప్పకుండా చేస్తాను, టైం అవుతుంది అంటూ కాల్ కట్ చేసి కాలేజ్ లోపలికి వెళ్ళింది చిన్ని. విక్కీ చిన్ని కాల్ కట్ చేయడంతో కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అవుతూ లేచి ఫోన్ ఛార్జ్ పెట్టి ఫ్రెష్ అప్ అయి చక్కగా డ్రెస్ చేసుకుని బయటికి వచ్చాడు. విక్కీనే అబ్జర్వ్ చేస్తూ ఆ రూమ్కి ఆపోజిట్లో ఉన్న స్టెల్లా నైట్ నుంచి ప్రతీకారంతో రగిలిపోతోంది. నన్ను చీకొడతాడా? బజారు దానివే నువ్వు అని అంత అసహ్యంగా తిడతాడా? చస్తే చావు అనే అంత లైట్ తీసుకుంటాడా? జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకు వచ్చి కొట్టావు కదరా. కనికరం చూపించకుండా ఒక ఆడపిల్లని అని కూడా చూడలేదు. బయటికి తోసేసిన నిన్ను నేనస్సలు వదిలిపెట్టను. నేను సుఖంగా ఉండలేనప్పుడు నువ్వు కూడా సుఖంగా ఉండకూడదు. నేను అనుభవిస్తున్న నరకం నువ్వు కూడా అనుభవించాలి.
అనుకుంటూ చిన్ని ఫోన్కి వరుసగా మెసేజ్లు పంపిస్తోంది. ఎన్నిసార్లు మెసేజ్ పంపించినా ఒక్క మెసేజ్కి కూడా డబల్ టిక్ పడట్లేదు. ఇదేంటి, సిమ్ కార్డ్ మార్చి మెసేజ్ చేసినా కూడా తన నెంబర్కి మెసేజ్ వెళ్ళట్లేదు. వెంటనే కాల్ చేసింది. దిస్ నెంబర్ ఈజ్ నాట్ రీచబుల్, ప్లీజ్ ట్రై అగైన్ అని నోటిఫికేషన్ వస్తోంది. ఎన్నిసార్లు చేసినా నోటిఫికేషన్ వస్తోంది కానీ రింగ్ అవ్వట్లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చిన్నితో మాట్లాడాలని ట్రై చేసి వర్కౌట్ అవ్వకపోవడంతో తనలో కోపం మరింత పెరిగిపోయింది. 2 నిమిషాలు ఆలోచించి వెంటనే నారద్కి కాల్ చేసింది. విక్కీ తనని చీ కొట్టాడు అన్న కోపంతో రగిలిపోతున్న స్టెల్లా చిన్నితో ఏం చెప్తుంది? చిన్నితో అసలు ఎలా మాట్లాడుతుంది? ఒకవేళ స్టెల్లా చిన్నితో మాట్లాడితే స్టెల్లా మాటలు చిన్ని నమ్ముతుందా? నిజంగానే వెంకట్కి చిన్నికి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.